హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము థర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ తెనాలి రామ అండ్ ద థీవ్స్లో గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి విట్. విట్ అంటే అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ వే. అంటే వర్డ్స్ని క్లెవర్ వేలో యూజ్ చేయడం. లైక్ చాకచక్యంగా మాట్లాడారు అంటారు కదా, అది విట్ అంటే అది. ఎగ్జాంపుల్, షీ వాజ్ ఏ ఫేమస్ రైటర్ అండ్ ఏ విట్. అంటే ఆమె ఒక ఫేమస్ రైటర్, ఇంకా పదాలని చాకచక్యంగా వాడే ఆమె. రెండర్. రెండర్ అంటే టు గివ్ సంథింగ్ టు సమ్వన్. అంటే ఏదైనా ఒక వస్తువుని ఒకరికి ఇవ్వడం. ఎగ్జాంపుల్, an employee is someone who renders his or her service in exchange for pay. అంటే ఒక ఎంప్లాయీ ఆవిడ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి పేమెంట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చి జెస్టర్. జెస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. అంటే ఎవరైతే వ్యక్తి ఇతరులని నవ్వించి జోక్స్ చేసి నవ్వించే వారిని జెస్టర్ అంటారు. ఎగ్జాంపుల్, తెనాలి రామ వాజ్ ఏ కోర్ట్ జెస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. అంటే తెనాలి రామ ఒక కోర్ట్ జెస్టర్, ఒక నవ్వించే వ్యక్తి అనమాట, జోక్స్ చేసే వ్యక్తి. ఎక్కడ? శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ కోర్టులో. ద సెకండ్ చాప్టర్ అయిన ద రెసిపీ బుక్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ గ్రేట్. గ్రేట్ అంటే టు రబ్ ఫుడ్ ఇన్ టు స్మాల్ పీసెస్ యూజింగ్ ఏ మెటల్ టూల్. అంటే మనం కొబ్బరి లేదా క్యారెట్ ఇలాంటివి తురుముతాం కదా, ఆ తురిమే ప్రాసెస్ని గ్రేట్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రేటింగ్ కోకోనట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. కొబ్బరిని తురమడం చాలా కష్టం. నెక్స్ట్ వర్డ్ ఫెయింటెడ్. ఫెయింటెడ్ అంటే లాస్ కాన్షియస్నెస్. అంటే స్పృహ తప్పిపోవడం అన్నమాట. అంటే కాన్షియస్నెస్ని కోల్పోవడం. ఎగ్జాంపుల్, షీ సడన్లీ ఫెల్ ఫార్వర్డ్ ఆన్ టు ద టేబుల్ అండ్ ఫెయింటెడ్. ఆమె అంటే ఆమె సడన్గా టేబుల్ వైపు వాలిపోయి పడిపోతుంది అనమాట. ఎందుకు? ఆవిడ అన్కాన్షియస్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. టంబ్లర్. టంబ్లర్ అంటే గ్లాస్ బాటిల్ లేదా జార్. మనకి గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, జార్స్ ఆర్ బాటిల్స్, దాన్ని ఇంగ్లీష్లో టంబ్లర్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ఐ వుడెంట్ డ్రింక్ వాటర్ ఇన్ ఏ టంబ్లర్. నేను టంబ్లర్లో వాటర్ తాగను. అంటే గ్లాస్ బాటిల్ ఆర్ జార్లో వాటర్ తాగను. ఫోర్త్ చాప్టర్ అయిన హెల్ప్ మీ ప్లీజ్ అనే చాప్టర్లో గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వన్ సోయింగ్. సోయింగ్ అంటే టు ప్లాంట్ సీడ్స్ ఇన్ ద గార్డెన్. అంటే విత్తనాలు గార్డెన్లో నాటడం అన్నమాట. విత్తనాలు నాటడాన్ని సోయింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ద సోయింగ్ అండ్ ప్లాంటింగ్ సీజన్ ఇస్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్. అంటే విత్తనాలు నాటడం ఇంకా మొక్కలు నాటడానికి గల సీజన్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు. అంటే మనం ఎప్పుడు విత్తనాల్ని నాటేది జూన్ నుంచి ఆగస్ట్లోనే అన్నమాట. నెక్స్ట్ వర్డ్ మెండింగ్. మెండింగ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. అంటే దేన్నైనా, ఒక వస్తువు ఏదైనా విరిగిపోయినా లేకపోతే ఏదైనా దాన్ని మళ్ళీ అతికిచ్చి సేమ్ దాని ఓన్ స్ట్రక్చర్కి తీసుకురావడాన్ని మెండింగ్ అంటారనమాట. ఎగ్జాంపుల్, దే వేర్ మెండింగ్ ద రోడ్. అంటే వాళ్ళు రోడ్ని రిపేర్ చేస్తున్నారనమాట. ద గుడ్ సమారియన్లో గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ లివైట్. లివైట్ అంటే ఏ మెంబర్ ఆఫ్ జూయిష్ ప్రీస్ట్లీ ట్రైబ్. అంటే జూయిష్ ట్రైబ్స్లో ఒక మెంబర్ అన్నమాట. ఎగ్జాంపుల్, ద లివైట్స్ రోల్ ఇన్ ద టెంపుల్ ఈజ్ అసైనింగ్ ద ప్రీస్ట్స్ ఇన్ వేరియస్ టాస్క్. అంటే ఈ లివైట్స్ యొక్క రోల్ ఏంటి? టెంపుల్స్లో పూజారులు ఉంటారు కదా, వాళ్ళని డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్లో అసైన్ చేయడం అన్నమాట. అంటే ఆ పూజారులందరినీ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది అసిస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వర్డ్ కంపాషన్. కంపాషన్ అంటే అండర్స్టాండింగ్ సంబడి హూ ఇస్ సఫరింగ్. అంటే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే
వాళ్ళకి ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకోవడం కంపాషన్ అంటారు. ఎగ్జాంపుల్, యూ కుడ్ షో సమ్ కంపాషన్ ఫర్ హర్, ఇట్ వాజంట్ హర్ ఫాల్ట్. దీని మీనింగ్, ఆమె తప్పేమీ లేదు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎయిత్ చాప్టర్ అయిన కింగ్ సిబ్బీ అండ్ ద డర్వ్ అనే చాప్టర్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వన్, జెనరస్. జెనరస్ అంటే కైండ్ పర్సన్ విల్లింగ్ టు హెల్ప్ అదర్స్. అంటే చాలా కైండ్ పర్సన్, ఎవరైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందుకొస్తారో వాళ్ళని జెనరస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, హీ వాజ్ జెనరస్ విత్ హిస్ టైం. అంటే ఆయనకున్న టైంలో ఆయన వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారనమాట. నెక్స్ట్ వర్డ్, ప్రే. ప్రే అంటే ఫుడ్. ఎగ్జాంపుల్, ద సేల్స్ ఆర్ ఈజీ ప్రే ఫర్ షార్క్స్. అంటే సేల్స్ అనే యానిమల్, అది మనకి వాటర్లో ఐస్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. అది అంటే సేల్ అనేది షార్క్స్కి చాలా ఈజీగా దొరికే ఫుడ్. నెక్స్ట్ వర్డ్, స్ట్రేవ్. స్ట్రేవ్ అంటే టు సఫర్ ఆర్ డై బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఫుడ్ టు ఈట్. అంటే ఆకలి అన్నమాట. ఆకలితో ఉండడాన్ని స్ట్రేవ్ అంటారు. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు స్ట్రేవ్ ద డాగ్ ఫర్ 24 hours బిఫోర్ ఆపరేషన్. అంటే ఒక డాగ్కి ఆపరేషన్ చేసే 24 hours ముందు నుంచి ఏమీ తినడానికి ఇవ్వకూడదు, ఆ డాగ్ని ఆకలితో ఉంచాలి. నెక్స్ట్ వర్డ్, డివోర్. డివోర్ అంటే టు ఈట్ సంథింగ్ క్విక్లీ. అంటే ఏదైనా చాలా ఫాస్ట్గా తినేయడం అన్నమాట. ఎగ్జాంపుల్, ద లయన్ డివోర్ దే ప్రే. అంటే లయన్ తన ఫుడ్ని చాలా ఫాస్ట్గా తింటుంది. నెక్స్ట్ వర్డ్, కమోడిటీస్. కమోడిటీస్ అంటే ఏ ప్రోడక్ట్ ఆర్ మెటీరియల్ దట్ కెన్ బి బాట్ అండ్ సోల్డ్. అంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్ మెటీరియల్ని కొని అమ్మడాన్ని కమోడిటీస్ అంటారనమాట. కొని అమ్మే వస్తువులు. ఇప్పుడు ఒక గ్రోసరీ షాప్లో గ్రోసరీ షాప్ ఆయన ఏం చేస్తాడు, కొన్ని థింగ్స్ని తీసుకొచ్చి కొనుక్కొచ్చి మనకు అమ్ముతాడు కదా, దాన్ని కమోడిటీస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ఆల్ కమోడిటీస్ ఆర్ ట్రేడెడ్ ఎట్ వేరియస్ మార్కెట్ లొకేషన్. ప్రతి వస్తువు ఒకే దగ్గర దొరకదు కదా, ప్రతి వస్తువు వేరియస్ మార్కెట్ లొకేషన్స్లో మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.